వీళ్ళు కూడా ఇంకొక 5-6 మాసాల్లో ఈ అవినీతి చేసినందు వాళ్ళందరూ కూడా ఓకే జైలు పాలు కాక తప్పదు. యా. దాని గురించి ఆలోచన పనిలేదే సార్. ఓకే కీర్తన గారు ఓకేనా? ఆడిబుల్ నా వాయిస్ మీకు వినిపిస్తుందా కీర్తన గారు? ఓకే యా యా ఏంటి రియాక్ట్ అవ్వండి, ఇందాక మీది ఏదో డిస్కనెక్ట్ అయింది. ఐఎమ్ సో సారీ సార్. అంటే ఒకటే ఒక విషయం చెప్పగలుగుతాను సార్, నిద్రపోతున్న వాడిని లేపొచ్చు కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాడిని అయితే లేపలేము. తిరుపతి విషయాలన్నీ తెలిసి కూడా కరుణాకర్ రెడ్డి గారు ఈ రోజు అవాస్తవాలను ప్రచురింపజేస్తూ దాన్నే వాస్తవాల కింద మేము బలపరిచి మాట్లాడతాము అని చెప్పి తిరుపతి వాస్తవాలు వాడిని అబద్ధాలు చెప్తే మాత్రం ఖచ్చితంగా శిక్షలు అయితే తప్పు దేవుడి దగ్గర నుంచి. ఎందుకంటే ఆయనతో మనం చెలగాటలు ఆడకూడదు. అండ్ మీరు ఒక పాయింట్ ఏమంటున్నారంటే, నిజంగా మిస్టేక్ జరగకపోతే మీరు ఎందుకు ముందుగా వెళ్ళి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఒక ప్రాసెస్, ఒక స్ట్రక్చర్ ఉంటుంది సార్. వీళ్ళలాగా అన్నెసరీ ఇష్యూస్ చేయడం కోసము లడ్డూ ఇష్యూని మేము ఆ రోజు ఖచ్చితమైన సాక్ష్యాలతో చూపిస్తే కూడా వీళ్ళు తప్పని మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు మా మీద అన్నెసరీ నిందలేస్తూ ఉంటే మేమెందుకు భరిస్తాం? ఫస్ట్ థింగ్ మీరు అది గమనించాలి. ఖచ్చితంగా దానిపైన మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. చైర్మన్ గారు నేను మాట్లాడింది మీరు విని ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి ప్రాపగాండా ఇచ్చి వాళ్ళు యాక్షన్ తీసుకుంటాం, లీగల్ ఫైట్ ఖచ్చితంగా ఇస్తాం. కానీ మీరు ఒక స్థానికులుగా రండి, మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం. మీరు రండి, మేము వెళ్దాం. నిజంగా గోశాల సిచ్యువేషన్ ఉందా? నిజంగా మేము ఫుడ్ పెట్టకనే లేకుంటే వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోకనే అవి చనిపోతున్నాయా? అన్నెసరిగా టీటీడీ మీద అయితే ఇష్యూస్ ఎప్పుడు చెప్పకండి. ఎందుకంటే ఆ ధార్మిక సంస్థ ఎంత పకడ్బందీగా జరుగుతుందో, ఎంత ఖచ్చితంగా ఉంటుందో మనకు తెలుసు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ఎలాంటి పనులు చేశారో అందరికీ తెలుసు. మీరు చెప్పినట్టు ధర్మారెడ్డి గారు ఎంత రూడ్ గా ఆయన బిహేవియర్ ఉండేది, ఎన్ని అన్నెసరీ కేసులు మా అందరి పైన పడున్నాయో గతంలో కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు అటువంటి వాళ్ళని పెంచి పోషించిన వీళ్ళు వచ్చి అన్నెసరీగా ఇష్యూస్ చేస్తుంటే వెంకటేశ్వర స్వామి అయితే చూస్తా ఉండడు. ధర్మం రక్షిత అనేది ఆయన లోగోలోనే ఉంటది, మనకు తెలుసు. సో ధర్మాన్ని మేము ఆచరిస్తూ కాపాడుకుంటూ వస్తున్నాం. మీరు అన్నెసరిగా మా మీద ఇష్యూస్ చేస్తే దాని దగ్గర ఫలితం మీకే దక్కుతుంది. మీరు కూడా వెళ్ళండి, అఖిలాండం దగ్గరికి వెళ్ళి ఒక టెంకాయ కట్టుకొని చేతుల కర్పూరం వెలిగించుకోండి, సరిపోద్ది, అంతే కదా? అదే కదా ఇప్పుడున్న రెమెడీ. అదే మీరు వేసే విచారణలు కాదు కదా రెమెడీ ఉంది, చేతులు కర్పూరం వెలిగించుకోవడం కదా. అది కరుణాకర్ రెడ్డి గారికి నిజంగా ఫైట్ అంటే ఏంటి? రావాలి, బలపరిచి చూపించాలి. ఆవులు హత్య మేము కేర్ చేయకనే చూసుకోకనే అవి చనిపోయినాయని ప్రూవ్ చేయగలగాలి. అది కదా నిజం అంటే. కర్పూరం ఏముంది, నేను పెట్టుకుంటా, శ్రీరెడ్డి పెట్టుకుంటుంది, ఇంకొకటి పెట్టుకుంటాడు, పోసాని కృష్ణమురళి కూడా పెట్టుకుంటాడు చేతిలో. దాంట్లో ఏముందండి? యా ఓకే. ఇప్పుడు ఏంటి హరినాథ్ రెడ్డి ఉన్నాడు అనుకోవచ్చా మనం? హరినాథ్ రెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుంది. గతంలో ఆయనే చాలా కాలంగా డైరెక్టర్గా కూడా పనిచేశారు గోశాలకి. మరి ఆయన ఇటీవల ప్రభుత్వం చర్యలు తీసుకునింది, ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి అనేసి పశుగ్రాసానికి సంబంధించి కూడా రైతులకి పశుగ్రాసాన్ని తీసుకునే సందర్భంలో చంద్రగిరికి ఆ పక్క ఉన్నటువంటి చాలామంది రైతులు కూడా అపోజ్ చేశారని కూడా విన్నాం. అయితే చివరికి ఆయన తొక్కిసలాట ఘటనలో బాధ్యులుగా ఆయన పక్కన పెట్టినటువంటి పరిస్థితి. సో ఆయన ఇదంతా కూడా చేస్తున్నారు అనేటువంటి విషయాలు వస్తున్నాయి. ఆయన కానీ విచారిస్తే వాస్తవాలు వెలుగు చూసేటువంటి ఛాన్స్ వస్తుంది. ఎందుకంటే ఆయన గతంలో ఎక్కువ కాలం పనిచేశాడు కాబట్టి ఆయన మీద విచారణ చేస్తే ఖచ్చితంగా వాస్తవాలు వెలుగు చూసేటువంటి అవకాశం ఉన్నాయి. గతంలో ఎంతమంది ఎన్ని గోవులు అక్కడ చనిపోయిన గడిచిన 5 ఏళ్ళు అనేటువంటి అంశాలు కూడా ఆయన అడగొచ్చు. దాని మీద ఏమంటారు మీరు? ఖచ్చితంగా నిజంగానే అది అందరికీ ఉన్న అనుమానమే. బట్ గమనించాలి, మనం వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరి మీద అనకూడదు. కాబట్టి ఆ విధంగా కూడా ఆ కోణంలో కూడా ఖచ్చితంగా చర్యలు చేపడతారు, ఖచ్చితంగా తీసుకుంటారు కూడా డెసిషన్. నా వరకు ఏమంటానంటే, ఇవన్నీ ఫొటోస్ గతంలో ఉన్న ఫొటోస్ అనేది ఒక బలమైన వాదన. అంటే ఇప్పుడు జరుగుతున్నవి కాదు, పాస్ట్ ఎప్పుడో జరిగిన ఫొటోస్ వేరే చోట ఉన్నవి కూడా తీసి ఇక్కడ పోస్ట్ చేస్తున్నారు అనేది మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా బింగ్ ఎలా ఉంటుందంటే, ఎక్కడో పెన్షన్ ఇచ్చినా, ఎక్కడో బెనిఫిషియర్స్ ఉంటే వాళ్ళ ఫొటోస్, వేరే రాష్ట్ర ఫొటోస్ ఇక్కడ తీసుకొని వచ్చి పోస్ట్ చేసిన ఘనత ఉంది మీకు గమనిస్తే. అంటే ఏ రాష్ట్రంలోనో జరిగిన మేలుని మా రాష్ట్రంలో జరిగిందని చెప్పి వీళ్ళే ఆ సోషల్ మీడియా ద్వారా ప్రాపగాండా చేస్తారు. సో నిజాలు తెలుసుకున్న తర్వాత ఎవరైతే దీనికి చర్యలకు పాల్పడ్డారో, నిజంగానే ఆ టైప్ ఆఫ్ మ్యానిపులేషన్ జరిగిందా మనం గమనించిన తర్వాత మనం ఎవరి మీద నిందలు వేయడానికి మేము సంసిద్ధంగా ఉండొచ్చు. కానీ ఇప్పుడైతే అటువంటి స్టెప్ తీసుకోవట్లేదు. నిజంగా అతని మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. నిజాలు తెలుసుకోవడానికి కూడా టీటీడీ పాలక మండలి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుందండి. యా థ్యాంక్ యూ. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. తిరుమల తిరుపతి దేవస్థానం, మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు. మరి తిరుమల లడ్డూ విషయంలో కూడా అప్పుడు కొన్ని అంశాలను, అంటే సున్నితమైన అంశాలు మాట్లాడకూడదు, బట్ వాటిని బహిరంగంగా మాట్లాడారు. సో వాటిని కూడా అపోజ్ చేశాం. సో మీరు కూడా అప్పుడు అపోజ్ చేశారు. మరి ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించి మీరు ఓకే పార్టీ స్టాండ్ మీకు అందరికీ తెలిసిందే. మరి వెంకటరెడ్డి గారు